నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు బొంబే రవ్వతో పర్ఫెక్ట్ గా వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. వడియాలు పెట్టడం పెద్ద కష్టమేమి కాదు. కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలు, ఎవరైనా కూడా వడియాల్ని విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా పెట్టేస్తారు. నేను చెప్పే టిప్స్ కొలతలు ఫాలో అవ్వండి, మీరు కూడా పర్ఫెక్ట్ గా ఈ విధంగా బొంబే రవ్వతో వడియాల్ని పెట్టేసుకోవచ్చు. ఎండ ఉండవలసిన పనేమీ లేదు, నీడలోనే కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బౌల్ తో ఒక బౌల్ దాకా కూడా బొంబే రవ్వని తీసుకున్నాను అండి. అదే గ్లాసుల్లో చెప్పాలనుకుంటే గనక గ్లాసున్నర దాకా కూడా ఉంటుంది పెద్ద గ్లాస్ తో. దేంతో అయినా ఈ విధంగా బొంబే రవ్వని కొలుచుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత 2 పండు మిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం దాకా కూడా అల్లాన్ని తీసుకోండి. ఇది నార్మల్ స్పైస్ లెవెల్. స్పైస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని మనము ఏ బౌల్ తో అయితే బొంబే రవ్వని కొలుచుకున్నామో దాంతో 8 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోకి ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసేసుకుని బొంబే రవ్వని చూపిస్తున్న విధంగా వేసుకుంటూ, అలానే మనం ఈ నీళ్ళని బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి బొంబే రవ్వకి. కంపల్సరీ నీళ్ళని కలుపుకుంటూ మాత్రమే బొంబే రవ్వని వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 12 నిమిషాల పాటు దీన్ని ఉడికిస్తే కనుక ఈ విధంగా చిక్కబడిపోతుంది. చిక్కబడడం ఒక్కటే మ్యాటర్ కాదు అండి, మనం చేత్తో పట్టుకుంటే గనక జిగురుగా అనిపిస్తే మాత్రమే మనకి వడియాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కసారి కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ని కట్టేసుకుని 2 టీ స్పూన్ల దాకా కూడా జీలకర్ర, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లాన్ని వేసుకోండి. కావాలి అనుకుంటే మొత్తం అంతా పండుమిర్చి వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని అలా వదిలేసేసేయండి. మరొక్కసారి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి అన్నమాట. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. 5 నిమిషాలకి ఇది ఇంకాస్త చిక్కబడుతుంది అండి. అంటే కొద్దిగా వేడిగా ఉండగానే దీన్ని ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే గనక మిగతాదంతా చల్లారిపోకుండా ఉంటుంది. అలానే చిన్న గిన్నెలోంచి మనకి వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వడియాలు పెట్టుకోవడం కోసం ఒక కాటన్ క్లాత్ ని తీసుకుని దాన్ని శుభ్రంగా తడుపుకుని తడి లేకుండా పిండేసుకున్న తర్వాత వడియాల్ని పెట్టేసుకోవాలి. మీకు వడియాలు ఏ సైజ్ లో కావాలనుకుంటే దాని ప్రకారం స్పూన్ తో గానీ, లేదంటే చూపిస్తున్నట్టు ఇలా చిన్న గరిటెతో గానీ వడియాల్ని పెట్టేసుకోండి. కొద్దిగా పిండిని వేసుకుని లైట్ గా స్ప్రెడ్ చేయాలి, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. దీన్ని 1-2 రోజుల పాటు ఎండుంటే ఎండలో, లేదంటే ఫ్యాన్ గాలి కిందైనా సరే పర్ఫెక్ట్ గా ఈ విధంగా ఆరిపోతాయి అన్నమాట. ఈ విధంగా బాగా డ్రైగా ఆరిపోయిన తర్వాత ఈ కాటన్ క్లాత్ ని రివర్స్ చేసేసుకోండి. అదే గనక మీరు ప్లాస్టిక్ కవర్ మీద పెడితే అవి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. కాటన్ క్లాత్ మీద అయితే గనక రివర్స్ చేసుకుని చూపిస్తున్న విధంగా నీళ్ళన్నీ కూడా ఈ విధంగా జల్లేసుకోండి. కొంచెం తడిగా అవుతుంది అన్నమాట, అలానే మొత్తం నానిపోకూడదు, జస్ట్ తడిగా అయితే సరిపోతుంది. 1-2 నిమిషాల పాటు అలా నీళ్ళతో తడిపిన తర్వాత దాన్ని ఉంచేసి ఇప్పుడు రివర్స్ కి తిప్పుకుని క్లాత్ ని చూపిస్తున్న విధంగా లాగామనుకోండి, ఈజీగా ఈ వడియాలు అయితే ఊడొచ్చేస్తాయి అన్నమాట. అటువైపు ఇటువైపు పట్టుకుని ఈ విధంగా లాగండి. చూసారు కదా ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో ఇవి. ఇదే విధంగా జాగ్రత్తగా అన్నిటిని ఇలానే తీసేసుకోండి. అన్ని తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ మీద చూపిస్తున్న విధంగా పక్కకి పెట్టండి. ఒకదాని మీద ఒకటి పడేయకుండా ఇలా విడివిడిగా పెడితే అవి నీట్ గా ఆరిపోతాయి. అన్ని కూడా ఒకదాని మీద ఒకటి పడేస్తే అంటుకుపోతాయి కాబట్టి విడిగా 1 గంట పాటు అలా వదిలేసాం అనుకోండి, చక్కగా డ్రై అయిపోయి ఈ విధంగా రెడీ అయిపోతాయి. వీటిని మళ్ళీ 1 రోజు లేదా 2 రోజుల పాటు వీటిని ఆరబెట్టేసుకుంటే పర్ఫెక్ట్ గా వడియాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. వడియాలు పెట్టడానికి గుర్తుంచుకోవాల్సిన విషయాలు: 1 కప్పుకి 8 కప్పుల దాకా కూడా నీళ్ళని పోయాలి. నూక వేస్తున్నప్పుడు కంపల్సరీ నీళ్ళని అటు ఇటు కలుపుకుంటూ నూక వేసుకోవాలి. నూక ఉడికిన తర్వాత జిగురుతనం వస్తేనే వడియాలు విడిపోకుండా ఉంటాయి. అలానే వడియాలు పెట్టినప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ దలసరిగా కాకుండా చూసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన వడియాల్ని మనం ఎయిటెడ్ కంటైనర్ లో పెట్టేసుకుంటే సంవత్సరం వరకు కూడా పక్కాగా నిల్వ అవుతాయండి. ఆయిల్ లో వేసుకున్నప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు వేయించుకుంటే పర్ఫెక్ట్ గా పువ్వుల్లాగా వడియాలు అయితే రెడీ అయిపోతాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి
తప్పకుండా బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.